ఆడాళ్ళకి ఆడాళ్లే శత్రువులు అంటారు కదా, కానీ ఆడాళ్ళు ఏరే ఆడాళ్ళు కాదు. మరి ఏ ఆడదానికి ఆడదే శత్రువు. ఎలా? జీవితాంతం చాకరీ చేయడానికి పకడ్బందీగా ప్లాన్ వేసుకుని మరీ రెడీ అయిపోతారు కాబట్టి. అసలే లాగిన్ అయి ఉన్నాను, లాగ్ చేసి లాగి పెట్టి కొడతా. మరి ఇదే ఈ తొందరపాటు వల్లే అన్ని తొందరగా అయిపోవాలని ఇప్పుడు కాలు తొక్కేసుకుంటారు. పాయింట్ కి రా. చదువుకునేటప్పుడు ఒక్క మార్కు పోయినా ఒంట్లో నీళ్ళన్ని కళ్ళల్లోకి తెచ్చుకుని మరీ ఏడ్చేసి ర్యాంకుల మీద ర్యాంకులు కొట్టేసి పట్టాల మీద పట్టాలు పుచ్చేసుకుని తీరా పనిచేసి పైకి వచ్చే టైంలో బాగా రెడీ అయ్యి పెళ్లి పీటల మీద కూర్చుంటారు. అదే మేము బీటెక్ లో ఎన్ని బ్యాక్లాగులు ఉన్నా, బాబు ఎన్ని బండబుద్ధులు తిట్టినా భోజనం కూడా మారకుండా బ్రహ్మాండంగా బతికేస్తాం. పెళ్లి చేసుకున్నాకన్నా చదువుకో సార్థకత ఉండాలని, ఉద్యోగం చేసి ఉత్తమ స్త్రీగా మళ్ళీ మార్కులు కొట్టేయాలని ఎతుక్కుంటూ వెళ్ళి మరి ఏదో జాబ్ లో జాయిన్ అయిపోతారు. మరి చదువుకున్న ఒక చింతకాయ అమ్మాలా? చెప్తా ఇక్కడ నీకు అర్థం అవ్వకుండా ఎక్కడ ఇరుక్కుపోయావంటే, చదువుకున్నందుకు ఆఫీసులోనూ పనిచేస్తున్నావు, పెళ్లి చేసుకున్నందుకు ఇంట్లోనూ పనిచేస్తున్నావు. పాయింట్ ఇరుక్కు. ఆఫీసులో పైసల కోసం ప్రెజర్ తీసుకుంటే ఇక్కడ పైసలు ఇచ్చి మరీ ప్రెజర్ కొనుక్కుంటున్నావు. 24 గంటలు పని చేయడానికి పని కట్టుకుని మరీ ప్రణాళికలు వేసుకుని సంపాదించిందంతా తీసుకెళ్లి మళ్ళీ కట్టుకునేవాడికి తొబ్బెడతారు. అందుకే ఏ ఆడదానికి ఆడదే శత్రువు అన్న. అదే మనం చూడు, జాబ్ చేస్తాం, డబ్బులు ఇంట్లో ఇచ్చేస్తాం. సింగిల్ జాబ్ సింగిల్ పేమెంట్, మీరే డబల్ జాబ్ నో పేమెంట్. ప్రెజర్ తీసుకోకరా, వర్ణించుకు పుర్రి పేలిపోద్ది. మీనింగ్ ఏంటి? పని మనీ గురించి మార్కుల గురించి కాకుండా మన గురించి చేసుకోవాలి. అప్పుడే ఈ స్పేస్ లో మనకంటూ కొంచెం పీస్ మిగులుద్ది. లేదంటే పీస్ అయిపోతావు. ప్రశాంతంగా బతకండ్రా అంటే పని మనుషులు అవుతానంటారేంట్రా బాబోయ్. అంటే నేను లైఫ్ లాంగ్ టోటల్ గా దొరికేసినట్టేగా. అదేగా చెప్పాడు. ఈ అమ్మ జీవితం. నేను ఇంకా చదువుకొని జాబ్ చేసి పెళ్లి చేసుకొని పని చేసి ఏదో సాధించేస్తున్నా అనుకుంటున్నా. చాకరీ చేస్తున్నానా? ఫోన్లేవే బాబు, ఈ క్లారిటీతో నా కళ్యాణం అయ్యాక కాలు కూడా బయట పెట్టాను. ఇప్పుడు నేనెలా బయటపడాలి? జీవిత ఖైదీకి విడుదల ఉండదనుకుంటా. ఇప్పుడు దాకా ఉన్న ఇండివిజువాలిటీని అంతా ఈడో చేతిలో పెట్టేశాడు. ఇప్పుడు ఇరిటేషన్ వస్తుంది. ఇప్పుడు వరకు బావు మహిళల్లో మైనసే చెప్పాడు, ప్లస్లన్నీ నువ్వు ప్రూవ్ చేయాలి. ఎలా? బావిచ్చిన ఇరిటేషన్ బావకే ఇచ్చేయి. అదెలా? డబల్ డ్యూటీ నో పేమెంట్ అన్నాడు కదా. అర్థమయ్యింది. వస్తున్నారా? నా పెళ్ళయ్యాక మా ఆవిడ నా మాట ఒకే ఒక్కసారి అన్నది. అది కూడా మన భూకంపం వచ్చినప్పుడు. బయటికి రావే అంటే వెంటనే వచ్చేసింది. అరే ఉండరా ఒకసారి, ఎవడో తెగ ఫోన్ చేస్తున్నాడు. ఆవిరికుడులా ఆత్రం ఎక్కువ వీడికి. మోతీసిదాకా బుడుబుడుబుడుబని ఎదవ సౌండ్లు ఈడును. చెప్పండి ఆవిరికుడు గారు. కాదే బాస్ గారు. ఏమయ్యా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా నీ ఫోన్ మీ మరదలే ఇచ్చేస్తుంది. అవునా? ఒకసారేమో ఎక్సైజ్ చేస్తున్నాడు అంది, ఒకసారేమో స్నానం చేస్తున్నాడు అంది, ఇంకోసారేమో బట్టలు వేసుకుంటున్నానని చెప్పిందే. అవును, ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత స్నానం చేసి బట్టలు వేసుకుంటారు. ప్రాసెస్ కరెక్టే కదా? లేకపోతే స్నానం చేసి బట్టలు వేసుకుని ఎక్సర్సైజ్ చేయమంటారా? చండాలంగా ఉంటుంది. నేను మాట్లాడేది ప్రాసెస్ గురించి కాదు, ఫోన్ గురించి.